నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ ప్రచార నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు। పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా యావత్ దేశంలోని పలు రాష్ట్రాలలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది। మార్చి 31వ తేదీ వివిధ రాష్ట్రాల నుంచి పీపీఓఐ అభ్యర్థులు ఢిల్లీ జంతర్ మంతర్లో పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో పిరమిడ్ పార్టీ ధ్యాన శాకాహార మౌన సద్భావన ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల నుంచి పీపీఓఐ అభ్యర్థులతో పాటు అధిక సంఖ్యలో శాకాహారులు, ఆత్మజ్ఞానులు, పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు। అనంతరం లోధి రోడ్లోని ఆంధ్ర అసోసియేషన్ బిల్డింగ్ లో పిరమిడ్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది। ఈ సదస్సులో పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేయడం జరిగింది। అనంతరం లోధి రోడ్లోని ఆంధ్ర అసోసియేషన్ బిల్డింగ్ లో పిరమిడ్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది। ఈ సదస్సులో పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేయడం జరిగింది। చివరిగా సంగీతనాద ధ్యానం, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి। దేశంలోనూ ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారం ఉధృతంగా ముందుకు సాగుతుంది। ఏలూరులో పీపీఓఐ జిల్లా అధ్యక్షులు ఎర్నేని ప్రసాద్ రావు ద్వారా ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది। శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు శేషగిరిరావు, చిన్న వెంకట సూర్యనారాయణ విస్తృతంగా పార్టీ తరపున శాకాహార ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు। గుంటూరు నల్ల చెరువు అభ్యర్థి శ్రీమతి రాధ పిరమిడ్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా కావించారు। శాకాహారులను, ఆత్మజ్ఞానులను ఎన్నుకోండి, యథా ప్రజ తథా రాజా అనే నినాదాలతో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు। గుంటూరులోని ఎడవల్లి వారి సత్రంలో తటవర్తి రాజ్యలక్ష్మి వారి ఆత్మజ్ఞాన శిక్షణ తరగతిని అద్భుతంగా నిర్వహించడం జరిగింది। స్థానిక పిరమిడ్ మాస్టర్స్ అయిన అమర, పద్మలత, శ్రీనివాసరావు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంలో ఈ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతికి 300 మందికి పైగా ధ్యానులు పాల్గొని పద్మలత, శ్రీనివాసరావు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యలక్ష్మి గారి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందుకున్నారు। ఉండదు డబ్బు ఉంటుంది అందరికి, కానీ ఆ డబ్బు ఉంటే డబ్బులో సుఖం వెతుక్కుందాం అనుకుంటాం, కానీ డబ్బులో కూడా జ్ఞానాన్ని వెతుక్కోవాలి అనుకున్నది పంచిన ప్రతిదీ పెంచబడుతుందంటారు। ఈ మేడం ఈ దంపతులు ఇద్దరు కూడా అందరికి జ్ఞానాన్ని పంచారు, మరి వీళ్ళు పెరుగుతారు। సృష్టిలో అదే నియమం కదా, విత్తనం వేస్తే ఏమవుతుంది, ఒక మామిడి టెంక నాటితే ఎన్నో మామిడి పళ్ళు పోసుకుంటాం। అలాగే ఈ రోజు ఇంతమందికి జ్ఞానదానం చేశారు కాబట్టి వీళ్ళు ఇంకా ఇంకా ఈ జన్మలోనే ఆత్మదర్శనం పొందే అంతగా ఎదగాలని మా అందరం కోరుకుంటూ నెల్లూరు జిల్లా వింజమూరులో నిరంతరాయంగా జరుగుతున్న ధ్యాన తరగతుల్లో భాగంగా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ తరగతి అద్భుతంగా జరిగింది।
అధిక సంఖ్యలో హాజరైన ధ్యాన మిత్రులకు ఖమ్మం మాస్టర్ హరికృష్ణ తన ధ్యాన సందేశాన్ని అద్భుతంగా అందించారు. అనంతరం ఎప్పటిలాగానే శాకాహార ర్యాలీని కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శాంతి సద్భావన ర్యాలీలో పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహార ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరులోని బుద్ధాహుడ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు ఆదివారం రోజు జరిపిన సత్సంగంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత తమ జ్ఞానబోధని అందించడం జరిగింది. అనంతరం నెల్లూరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పామూరు పిరమిడ్ ఆధ్వర్యంలో గొప్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పీపీఓఐ అభ్యర్థులను మరి 2 పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులను పరిచయం చేస్తూ వారు తమ సందేశాన్ని అందించారు. పిరమిడ్ పార్టీ తరపున విస్తృతంగా పనిచేస్తున్న వీరందరికీ పిరమిడ్ పార్టీ ప్రచార కరపత్రాలను కేసీ సుబ్బారావు స్వయంగా అందజేసి వీరందరినీ అభినందన పూర్వకంగా సన్మానించారు. మాస్టర్ రణవీర్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. నిజామాబాద్ జిల్లా బేజోరా గ్రామంలో జరిగిన ఈ ర్యాలీలో పిరమిడ్ మాస్టర్స్ శాకాహార ప్రచార నినాదాలతో వీధి వీధిన ప్రచారం నిర్వహించారు. అంతేకాక కాయగూరలతో బతుకమ్మను ఏర్పాటు చేశారు. మనిషి బ్రతుకకు ఆధారభూతమైన శాకాహార ప్రచారాన్ని పాటల రూపంలో పాడుతూ వైవిధ్యంగా ప్రచారాన్ని జరిపారు. విశేషమైన ధ్యాన ప్రచారాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. హింస చూడు మానాలి మానాలి మాంసాహారం గణేకల్ గ్రామంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా గణేకల్ పిఎస్ఎస్ఎం వారు 25వ ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం రోజు వైవిధ్యంగా జరుపుకున్నారు. ఇస్వి గ్రామంలో గల విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేశారు. అనంతరం ఆదోనిలోని మహాయోగిని శ్రీ లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించడమే కాకుండా అధిక సమయం ధ్యానం చేయడంతో పాటు స్పిరిచువల్ రియాలిటీ షో అయిన ఆధ్యాత్మిక చిత్రాన్ని తిలకించారు. ధ్యాన ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం శ్రీ మహాయోగిని లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆదోని పిరమిడ్ మాస్టర్స్ నారాయణ, మదన్ గోపాల్, సిద్ధేశ్వర్, భాస్కర్ రెడ్డి, నవీన్, నర్సన్న, శ్రీనివాస్, రామ్ ప్రసాద్, వీరన్న స్వయంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
ప్రతి ఆదివారం హ్యాపీ సండేలో భాగంగా ధ్యాన శిక్షణ తరగతులు పలు ప్రాంతాలలో విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో గల గరికిపాటి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి ఘనంగా జరిగింది. అనంతరం స్థానిక పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొని శాకాహార ర్యాలీ మరింత వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లచే ఎన్నికల ప్రచారం గుంతకల్లులోని పలు ప్రాంతాలలో జోరుగా ఉత్సాహంగా సాగుతోంది. ఇంటింటా మరి వీధి వీధిన తిరుగుతూ శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను విస్తరిస్తూ శాకాహారులు, ఆత్మయోగులు, పరిపాలకులు కావలసిన ఆవశ్యకతను అందరికీ తెలియచెప్పారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ ప్రచారంలో పాల్గొని తమకు సహకరించవలసిందిగా శ్రీమతి హేమలత పిరమిడ్ మాస్టర్స్ కి ఆహ్వానం పలికారు. హైదరాబాద్లోని మీర్పేట్లో గల శ్రీ రామలింగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సప్తాహ ముగింపు సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీమతి ఉషాదేవి ద్వారా నిర్వహించబడుతున్న ఈ ధ్యాన కేంద్రంలో 7వ రోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేశవరాజు తమ అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానులు అడిగిన సందేహాలను మాస్టర్ కేశవరాజు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి ధ్యానం పట్ల ఆసక్తి గల వారంతా అధిక సంఖ్యలో హాజరయ్యారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, మాస్టర్ రాములు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. వీరు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు 12 సప్తాహాలను నిర్వహించడానికి ప్రణాళిక వేసి ఆ విధంగా మీరుపేటలో స్థానిక పిరమిడ్ మాస్టర్ సహకారంతో విశేషంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సప్తాహాల కారణంగా కొన్ని వేల మంది ధ్యానులుగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గల శ్రీ కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆదివారం జరిగిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో బెంగళూరు నుంచి విచ్చేసిన శ్రీమతి కె వనజ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా అందించారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతులకు అధిక సంఖ్యలో హాజరవుతున్న ధ్యానులు ఈ ధ్యాన కార్యక్రమాల పట్ల తమ సంతృప్తిని ఎంతో ఆనందంగా వ్యక్తపరిచారు. ఈ కృష్ణ కిషోర్ ధ్యాన మందిరాన్ని శ్రీమతి గుండా అన్నపూర్ణ, శ్రీనివాసరావు దంపతులు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒరిస్సాలోని కటక్లో రేఖా అగర్వాల్, అనితా శర్మ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ధ్యాన ప్రచార తరగతులు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. స్థానికంగా ఉన్న జీఎస్పీ పార్క్ మరి చందన్ పోఖ్రీ పార్క్లలో నిరంతరాయంగా జరుగుతున్న ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ప్రతినిత్యం పిల్లలు, పెద్దలు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు.
శాకాహారాన్ని జీవన విధంగా మార్చుకొని ధ్యానంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారు బోధన్ సమీపాన గల ఇందూర్ పిరమిడ్ మాస్టర్స్ అప్పలనాయుడు కమలకుమారి. వీరు వెజిటేరియన్ అంబాసిడర్ పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ శాకాహార సదస్సు సభలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇందూర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ అయిన అప్పలనాయుడు శ్రీమతి కమలకుమారి దంపతులను కళాశాల విద్యార్థులు, బోధకులు వారికి శనివారం అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. శాకాహారం వలన కలిగే ప్రయోజనాలు, ధ్యానం వల్ల కలిగే లాభాలను గురించి గ్రామీణ ప్రాంతంలో శ్రీ అప్పలనాయుడు దంపతులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.